మున్సిపల్ చైర్పర్సన్ తాడపూడి విజయ్ కుమార్ గారు, నూతనంగా గణపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అప్పటి కృష్ణరాజు గారు, డిప్యూటీ చైర్పర్సన్ రాజమ్మ గారు, రమేష్ గారు, శంకర్ గారు, నాజయ్య గారు, నర్సూరి గారు, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశవ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలినో ప్రభావం వల్ల ఎక్కడ కూడా ఆశించిన రీతిలో వర్షాలు కురియడం లేదు. కరువు పరిస్థితులు అన్ని రాష్ట్రాలలో కూడా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడతాయనే నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే అనేక సందర్భాలలో రాష్ట్రంలో నెలకొన్న ఈ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకించి స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గంలో కూడా నేను రైతులను ప్రత్యేకంగా కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. సాధ్యమైనంత మేరకు ఆరుతడి పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వరి సాగు చేయొద్దని నేను చెప్పడం కానీ వరి సాగు చేసుకున్న తర్వాత ఇవే పరిస్థితులు కొనసాగితే వరికి కావలసిన నీళ్లు అందియలేకపోతే, వర్షాలు పడకపోతే, పంట చేతికి రాకపోతే రైతు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు సాధ్యం కాని విషయాలను ప్రజలకు చెప్తూ, రైతులకు చెప్తూ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు మాజీ మంత్రి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వడం చూశారు. రాష్ట్రంలో కరువు లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన కరువు అని ఒక మాట మాట్లాడారు. ఆ స్థాయికి దిగదారి హరీష్ రావు గారు మాట్లాడతారని నడుకోలేదు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడే విధానం అది కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా కరువు ఉన్నది. కరువుని ఏ రకంగా ఎదుర్కోవాలని ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నారు. దానికి అవసరమైన సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కరువు వచ్చింది అని దిగదారి మాట్లాడడము సరైనది కాదు. ఇవాళ దేశంలో ఉన్న పెద్ద పెద్ద నదులలోనే చెప్పుకోదగ్గ నీటి ప్రవాహం లేదు. గంగా నదిలో కానీ, లేదా మహానదిలో కానీ, నర్మదాలో కానీ, మన రాష్ట్రానికి వస్తే గోదావరిలో కానీ, కృష్ణాలో కానీ, కావేరిలో కానీ చెప్పుకోదగ్గ నీటి ప్రవాహాలు లేవు. ఆయా నదుల పైన కట్టిన ప్రాజెక్టులలో నీటి నిల్వలు లేవు. వాగులలో, వంకలలో, చెరువులలో, కుంటలలో కూడా నీళ్లు లేవు. ఈ పరిస్థితులలో ప్రతిపక్షాలు రైతులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఒక మాట ఏం చెప్తారు అంటే, గోదావరి నది పైన మేడిగడ్డకి ఎగువన కన్నెపల్లి నుంచి
నీటిని లిఫ్ట్ చేయవచ్చు అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. నేను గత వారం రోజులుగా కన్నెపల్లి వద్ద గోదావరి ప్రవాహం ఏ రకంగా ఉంటుంది అని ప్రతిరోజు ఉదయం తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నాకు నా ఇంట్రెస్ట్ గతంలో ఇరిగేషన్ మినిస్ట్రీగా పనిచేశాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో తెలుసుకుంటున్నాను. గత వారం రోజులుగా ప్రాణహితలో గోదావరిలో కూడా ప్రవాహం తగ్గిపోతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు కన్నెపల్లి వద్ద 16,000 క్యూసెక్లు మాత్రమే గోదావరి ప్రవాహం ఉన్నది. 16,000 క్యూసెక్లు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయడానికి వీలు కాదు అని చాలా స్పష్టంగా నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. నిన్న కాక మొన్న మన రాష్ట్ర మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి రంగ నిపుణులందరినీ కూడా సమావేశపరిచి ఈ రకంగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, నీటిని లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు, ఇది సాంకేతికంగా సాధ్యమవుతుందా అని అడగడం జరిగింది. బహుశా మీరందరూ కూడా చూస్తుంటారు, నేను అన్ని పేపర్లలో కూడా వచ్చాయి. వాళ్ళు ఏం చెప్పారు అంటే, మొదటిది ప్రస్తుతం ఉన్న ప్రవాహం ప్రకారము నీటిని లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు. 16,000, 20,000 మాత్రమే గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని లిఫ్ట్ చేయడానికి వీలు కాదు. 2 లక్షలు 3 లక్షల క్యూసెక్లు గోదావరిలో వరద ఉన్నప్పుడు ప్రయత్నం చేయవచ్చు తప్ప ఇప్పుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నీటిని ప్రస్తుతం ఉన్న వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో నీటిని లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి సాగునీటి రంగ నిపుణులు చెప్పారు. రెండవది, ఆ వచ్చిన కొద్ది నీటినైనా ఒడిసి పట్టుకుందాం, రిజర్వాయర్లో పెట్టుకుందాము అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా డ్యామ్ల భద్రత గురించి ఎవరి సూచనలు అయితే పాటిస్తామో NDSA వాళ్ళు చాలా స్పష్టంగా మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుద్దిలలో డ్యామ్స్ సంబంధించి డిజైన్స్ లోపాలు ఉన్నాయి, ఫౌండేషన్స్ లోపాలు ఉన్నాయి, నీటిని నిల్వ చేయడానికి వీలు లేదు. ఎక్స్పర్ట్స్ తోని పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత వాళ్ళ సూచన మేరకే అవసరమైన రిపేర్స్ టేకప్ చేసిన తర్వాతనే నీటిని నిల్వ చేయాలని చెప్పి NDSA చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు మేడిగడ్డన నీటి నిల్వ చేయాల్సిన అవసరం లేదు, కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయండి, అన్నారంలో పోయండి, అన్నారంలో లిఫ్ట్ చేయండి, సుద్దిలో పోయండి, సుద్దిల నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో వేయండి అని అంటున్నారు. మొట్టమొదటిది లిఫ్ట్ చేయడానికి సరిపోయే ప్రవాహమే లేదు గోదావరి. రెండవది, లిఫ్ట్ చేసి అక్కడ నిల్వ చేసే అవకాశం లేదు అని చెప్పి NDSA. ఒక రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన సూచనలు పాటించవలసి వస్తుంది తప్ప రాజకీయ పార్టీ చెప్పే సూచనలు పాటించడానికి అవకాశం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు, మీరు నీటిని నిల్వ చేయండి, ఏమైనా ప్రమాదం జరిగితే మేము బాధ్యత తీసుకుంటామని అంటారు. నేను అడుగుతున్నాను కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు, మేడిగడ్డ మీ ప్రభుత్వంలోనే నిర్మాణం జరిగింది. మేడిగడ్డ బరాజు అక్టోబర్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగిపోయింది. ఇప్పుడు మేడిగడ్డ నీటి నిల్వ చేయడానికి ఉపయోగపడకుండా పోయింది. ముందు దీనికి బాధ్యత ఎవరు ఇస్తారు? ముందు మేడిగడ్డ బరాజు కుంగిపోవడానికి బాధ్యత ఎవరు వహిస్తారు?
కేసీఆర్ వహిస్తాడా, హరీష్ రావు వహిస్తాడా, కేటీఆర్ వహిస్తాడా? జరిగిన దానికి మాత్రం బాధ్యత వహించారంట, జరగబోయే దానికి మేము బాధ్యత వహిస్తామంటారు. అంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారు, ప్రజలు ఏమనుకుంటారు అని కూడా ఆలోచించడం లేదు. దయచేసి నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ గోదావరిలో ఆశించిన మేరకు నీటి ప్రవాహం లేదు, నీటిని ఎత్తిపోసే అవకాశం లేదు. ఒకవేళ ఎత్తి పోద్దామనుకున్న ఆ ఉన్న కాస్త ప్రవాహమైన ఎత్తిపోద్దామన్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ప్రాజెక్టులలో నీటిని నిల్వ చేయడం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము ఎన్డీఎస్ఏలు కాదని, కేంద్ర జల సంఘము కాదని ముందుకు పోయే అవకాశం లేదు. అందుకనే ప్రభుత్వం చెప్తున్నది, దయచేసి ఆర్పడి బట్టలు వేసుకోమని. కాళేశ్వరము ప్రతి దగ్గర కూడా కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు, ఒక మేడిగడ్డ కుంగిపోయిందనే మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా హరీష్ రావు గారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురం ఎక్కడ? కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండె లాంటి ప్రదేశం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధానమైన ప్లేసు లేదా గుండె లాంటి ప్రదేశము మేడిగడ్డ. మేడిగడ్డల నీటిని నిల్వ చేస్తేనే కన్నెపల్లి ద్వారా వాటర్ లిఫ్ట్ చేయవచ్చు. అక్కడి నుంచి అన్నారము, సింధిల్లా, ఎల్లపల్లితో వాటర్ తీసుకోవచ్చు. అసలు మేడిగడ్డలోనే వాటర్ లిఫ్ట్ చేయడానికి అవకాశం లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే మీ మిడిమిడి జ్ఞానంతో ఇంజనీర్ల సలహాలు తీసుకోకుండా, సూచనలు తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అది కుంగిపోవడానికి కారకులయ్యి ఇవాళ మీరు ఏదో బ్రహ్మాండంగా మేము కాళేశ్వరం వ్యక్తం చెప్పుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ముందు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అందరూ కూడా కాళేశ్వరం కుంగిపోవడానికి బాధ్యత మాదే, మా ప్రభుత్వంలోనే కట్టాం, మా ప్రభుత్వంలో కుంగిపోయింది, మేము ఇంజనీర్ల యొక్క సూచనలు పాటించలేదు, పట్టించుకోలేదు కాబట్టి మేడిగడ్డకి దుర్గతి పట్టింది అని మీరు ముందుగా బాధ్యత తీసుకొని మిగతా వాటి గురించి మాట్లాడారు. హరీష్ రావు గారు అనంత సాగర్ నుంచి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ పాదయాత్ర చేస్తున్నట్టు, ఇంకోరు మహబూబ్నగర్లో పాదయాత్ర చేస్తున్నట్టు, ఇంకోరు వరంగల్లో పాదయాత్ర చేస్తున్నట్టు. బాగుంది, మీరు ఉన్నప్పుడు ప్రాజెక్టు పట్టించుకోలేదు, కట్టిన ఒక ప్రాజెక్టు కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఇవాళ ఏ మొక్క పెట్టుకుని పాదయాత్రలు చేస్తారు? ప్రజలకు ఏమని చెప్పి పాదయాత్రలు చేస్తారు? అనంతగిరి రిజర్వాయర్ కానీ, రంగనాయక సాగర్ రిజర్వాయర్ కానీ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఎల్లపల్లి నుంచి రావాలి. మరి ఎల్లపల్లి లిఫ్ట్ జరుగుతలేదు, ఎల్లపల్లి గోదావరిలో నీళ్ళు లేవు కదా. ఇవన్నీ తెలిసి కూడా రైతులు తప్పులో పట్టించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి యువతకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉద్యోగ ప్రక్రియను పూర్తి చేయకుండా కాలయాపన చేసి యువతను నిండా ముంచి మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లు నియామక ప్రక్రియను పూర్తి చేసి నియామక పత్రాలు అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. టీచర్ రిక్రూట్మెంట్ కొరకు డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి 50 రోజులలో నియామక పత్రాలు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక నర్సింగ్ కానీ ఇంకా అనేక రకాలైన శాఖలలో దాదాపు 70,000 ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇవాళ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని వాళ్ళు, గ్రూప్ 1 పరీక్ష పేపర్ల లీక్ కావడానికి కారణమైన వాళ్ళు, నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకొని నియామక పత్రాలు ఇవ్వని వాళ్ళు యువ సంఘం పేరిట యువత రెచ్చగొడుతున్నారు. నేను యువతను ఒక్కసారి ఆలోచించడానికి కోరుతున్నాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం ఏ రకంగా తెలంగాణ వనరులను దోచుకున్నదో ఆలోచించారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణ పైన పడి వనరులను పంచుకొని శాఖలను పంచుకొని దోపిడీ చేస్తుంది. ఇవాళ ఒక్కొక్కరికి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 ఎకరాల భూములు ఉన్నాయి, బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు ఉన్నాయి. 2004కు ముందు 2014కు ముందు ఇవన్నీ ఎక్కడి నుంచి లేని, ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకసారి యువత ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. కవిత గారు ఒక మాట చెప్పారు, కల్వకుంట్ల కుటుంబంలో అతి ముఖ్యమైన సభ్యురాలు కేసీఆర్ పూర్తిగా కవిత ఒక మాట చెప్పారు, బారాసాకు భారత రాష్ట్ర సమితికి బ్యాంకులలో 1400 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అవన్నీ కూడా పిడ్ ప్రో కో ద్వారా వచ్చినాయి, అంటే అవినీతి ద్వారా వచ్చిన డబ్బులే. ఆ అవినీతి డబ్బులను ఉద్యమకారులకు పంచమని అంటున్నారు. ముందుగా ఆమె చెప్పినట్టుగా ఆ డబ్బులు వాళ్ళకి పంచి మీ నిజాయితీ నిరూపించుకోండి. హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా విపరీతమైన దోపిడీకి పాల్పడుతున్నాడని కేసీఆర్ ఆయనను 2వసారి ఆయన మంత్రి పదవిలో కూడా తప్పించాడు. మళ్ళీ ఇప్పుడు నాకు ప్రాజెక్టులు అప్పచెప్పండి, నేను చేసి చూపిస్తానని అంటున్నాడు. చేసి చూపించడానికి కాదు, మరొకసారి దోపిడీ చేయడానికి మాత్రమే అని కవిత అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. నేనంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత వాళ్లకు ఒక మాటలో చెప్పాలంటే పిచ్చిలేసినట్టయితే సభ్యత మరిచి స్థాయిని మరిచి దారుణమైన భాష మాట్లాడుతున్నారు. విపరీతంగా యువతను రెచ్చగొడుతున్నారు. కొన్ని పేపర్లను, కొన్ని ఛానల్స్ను, కొంతమంది యూట్యూబర్స్ను పేమెంట్ ద్వారా దగ్గర పెట్టుకొని ప్రతిరోజు తప్పుడు వార్తలను ప్రజలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించాలని చెప్పేసుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా జిల్లాకు ఒక నియోజకవర్గానికి ఒక 2-3 యూట్యూబర్లకు పేమెంట్ చేసి వాళ్ళ ద్వారా గ్రామాలకు వెళ్ళి ఒకరి దగ్గర బైక్ పెట్టి స్టేట్మెంట్ తీసుకొని దాన్ని ఇది పబ్లిక్ వాయిస్ అనే దాని మీద జనాలకు కుదురుతున్నారు. ఇది చాలా తప్పుడు సంస్కృతి, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలను రెచ్చగొట్టే విధానం కూడా సరైనది కాదు. ఈరోజు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గానికి సంబంధించి దేవాలయ ఎత్తిపోతల పథకం ద్వారా మన నియోజకవర్గంలో రిజర్వాయర్లను నింపడానికి లిఫ్ట్లను ప్రారంభించి కూడా 10 రోజులు అవుతుంది. ఇంకొక 10 రోజుల తర్వాత రిజర్వాయర్స్లో వాటర్ ఒక లెవెల్స్కి వచ్చిన తర్వాత తప్పకుండా రైతులకు సాగుని అందించే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. ప్రతిరోజు అధికారులతో అవసరం అనుకుంటే మంత్రి గారితో మాట్లాడుతున్నాను. నియోజకవర్గంలో ఏ మేరకు లేదా ఆ మేరకు సాగుని అందించాలని తప్పనితో సంకల్పంతో నేను ఉన్నాను. కాకపోతే పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలను, రైతులను, యువతను కోరుతున్నాను. బీఆర్ఎస్ యొక్క మాయమాటలు నమ్మొద్దు, మోసం
పోవద్దు, ఆగం కావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం.